ఏంది బావా నాతోనే నాటకాలేస్తున్నావు? కాలికి దెబ్బ తగిలితే ఎవరన్నా బ్యాండేజ్ వేసుకుంటారు కానీ షూ వేసుకుంటారా? రాత్రి 10 గంటలైంది ఇంకా షూ తీయలేదు తీయి. అసలేముందో నేను చూస్తా. ఓకే సార్ నేను అది అది డాక్టర్ గారు గడలు తగలకుండా ఉండాలని చెప్పిండే. తీస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, వద్దే ప్లీజ్ నేను చెప్పేది నువ్వే, అది సెప్టిక్ అవుతుంది మళ్ళీ తీస్తే. అమ్మ సత్య వాడి కాలు చాలా డేంజర్ కండిషన్ లో ఉందని చెప్తున్నాడుగా. ఆ షూస్ తీస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, సెప్టిక్ అవుతుంది, ఇవన్నీ ఎందుకు? వాడి కాలు కన్నా మనకి ఏమన్నా షూ ముఖ్యమా? అయినా కాలు బాగలేనప్పుడు ఇంట్లో షూ వేసుకుంటే ఏమైతుంది తల్లి, వదిలేయరాదు. ఊరుకో, నీకు తెలియదు నీ కొడుకు వేషాలు. గా షూ వెనకేదో మతలబు ఉంటుంది, ఆగు నేను చెప్తా. ఇగో బావా, నువ్వు మర్యాదగా షూ తీస్తావా లేకపోతే నన్నే తీయమంటావా? ఏ ఊకోవే సత్య, జరాగు తీస్తాలే గాని. అయినా నీతో ఎవరు పెట్టుకుంటారే? నా కర్మ కాకపోతే నీతో ఇంతసేపు వాదిచ్చింది చూడు. అయినా తర్వాత ఏం జరిగినా నా బాధ్యత కాదే. ఆ షూలో ఏమున్నా నన్నేమనొద్దు, నీ ముందే చెప్తున్నా. బావా త్వరగా తీయి. ఇబ్బే గదేంది బావా, ఏదో వాసన వస్తుంది. వామ్మో చీచి, ఏందా కంపు? చచ్చిపోయిన ఎలక నోట్లో కుళ్ళిపోయిన చేప పెట్టినట్టుంది. వామ్మో, నా ప్రాణం పోతుంది, నేను పోతున్నాయ్యో. గదే కదనే సత్య నేను చెప్పింది. అయినా నేను చెప్పింది నువ్వు ఎప్పుడు విన్నావులే? ఇన్ఫెక్షన్ వస్తుంది, సెప్టిక్ వస్తుంది, నేను తీయను అంటే నువ్వేమన్నా విన్నావానే? ఇప్పుడు తీస్తేనేమో గదేంది బావా, ఎలక వాసన చేప వాసన వస్తుంది అంటున్నావు. మళ్ళీ ఆ కంపు భరించలేనని పారిపోతున్నావు. నేను చెప్పిన మాట వినొచ్చు కదనే. ఓ బావా, ముందు దాన్ని దూరంగా వదిలేయి, నా వల్ల కాదు. ఓర్ నాయనో, గేందా కంపు, ముక్కు పగిలిపోతుంది. ముందు దాన్ని దూరంగా పారే, నేను పోతున్నాయ్యో. గబ్బా ఏం ఐడియారా కిట్టు నీది. నీ కాలు కంపు మన బతుకుని భలే కాపాడిందిరా. ఆ గబ్బు వాసనకి ఆ దయ్యం అంటే అదేరా నీ పెళ్ళం సత్య భలేగా పారిపోయింది. ఒకవేళ నీకు దగ్గర నుంచి గబ్బు వాసన రాలేదనుకో, ఆ సత్య 500 కూడా పట్టుకుని పోయేదిరా. మరి ఏమనుకున్నావు నాన్న, ఈ కిట్టుగాడంటే ఆ మాత్రం ఉంటది. సాక్స్ ఉతకకుండా 1 నెల రోజులు వాడితే వచ్చే పవర్ నాన్న అది. ఆ పవర్కి కొరివి దయ్యం కూడా పారిపోద్ది. నా పిల్లం ఒక లెక్క నాన్న. అయినా ఈ సాక్స్ వల్ల మన 500 సేఫ్ అయినానా. ఇప్పుడు టైం చూస్తే 10 అయింది కదా, కడుపులో ఆకలి దరువేస్తుంది. కొద్దిగా అమ్మని అన్నం పెట్టమని రాదే. ఎవరురా అన్నం అడిగేది? ఆ వంటింట్లో ఈగలు కూడా ఉపవాసం ఉన్నాయిరా. నీకు అన్నం కావాలా? అన్నం లేదు సున్నం లేదు, అవతల పో. ఏందే అమ్మా, పొద్దున కోడికూర వండావు కదనే, గింత పులుసు అన్న లేదనే. మధ్యాహ్నం కొద్దిగా పులుసు ఉంటే నువ్వు తింటావని ఉంచిండ్రా. నాకు కూడా తెలియకుండా నీ పెళ్ళం రాదా వచ్చి కుక్క నాకినట్టు నాకేసిపోయింది. ఇక రాత్రి వండడానికి బియ్యం లేదు, కూరగాయలు లేవు. ఆ కిరాణా కొట్టువాడేమో గప్ప అస్సలు ఇవ్వను పో అన్నాడు. ఇంకా పోనీ గంజన్న కాయిపోయినవే, కడుపులో ఎలకలన్నీ కబడ్డీ ఆడుతున్నాయి. గంజికి నూకలైనా ఉండాలి కదయ్యా. నీ కొడుకు సంపాదన మొత్తం మన బిడ్డకే పంపాను. ఇప్పుడు నా దగ్గర ఒక సిల్లి గవ్వలేదు. ఈ రాత్రికి మంచినీళ్ళు తాగే అందరం పడుకుందాం, రేపు పొద్దున్నే చూద్దాంలే ఏదో ఒకటి. ఇదేం బతుకురా దేవుడా, జేబులో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ కనీసం కడుపు నిండా తిండి కూడా లేకపోతే ఎలా ఆకలితో నిద్ర ఎలా పడుతుందో ఏమో. బావా, ఆకలేస్తుంది, నాకు పిజ్జా కావాలి. కనీసం మ్యాగీ అయినా చేయమని చెప్పు, అత్తయ్యకి కళ్ళు తిరుగుతున్నాయి. మ్యాగీ కాదే, మట్టుంది, తింటావా? ఇంట్లో పరిస్థితి ఏందో కళ్ళకి కానరాట్లేదా? పిజ్జా కావాలంట, పిజ్జా. కిట్టు, ఒరే కిట్టు, రారా బయటికి. ఇంట్లో దాక్కుంటే ఊరుకునేదే లేదు. ఎవరు? అప్పల సుబ్బారావు గారు ఈ టైంలో వచ్చారు? అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఇంకా ఏ టైంలో రావాలి? 3 నెలల నుంచి కేబుల్ టీవీ బిల్లు కట్టనే లేదు. రేపు కడతా, ఎల్లుండి కడతా అని తిప్పుతూనే ఉన్నారు. ఈ రోజుతో ఇక నా ఓపిక అంతా అయిపోయింది. ఏంటి సుబ్బారావు గారు అంత గట్టిగా అరుస్తున్నారు? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక చేపల మార్కెట్ అనుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడండి. అమ్మో, గయ్యాలి గారు వచ్చారా? చూడమ్మా సత్య, నాకు మాటలొద్దు, డబ్బులు కావాలి. 600 రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడే ఇస్తారా లేక కనెక్షన్ పీకేయమంటావా? అది ఈరోజు మా ఆయన జీతం మొత్తం అప్పులకి కట్టేశాం. రేపు పొద్దున్నే ఇస్తాంలేండి, మీరు వెళ్ళండి ప్లీజ్. ఇక ఆపండమ్మా మీ కథలు. రేపు లేదు ఎల్లుండి లేదు, నేను సెటప్ బాక్స్ తీసుకుపోతున్నా. డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. గప్పటిదాకా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండండి. అయ్యో నా సీరియల్ కార్తీక దీపం మళ్ళీ వేస్తున్నారు. ఈ రోజు దీప డాక్టర్ బాబుని కలుస్తుంది. ఇప్పుడు ఎలా? అయ్యో రామచంద్ర. చీచి, దరిద్రం కాకపోతే ఆకలి ఒక పక్క, ఇప్పుడు టీవీ కూడా లేదు. అంతా నీ వల్లే బావా. సంపాదన చేత కాదు కానీ పెళ్ళం మాత్రం కావాలి. ఓహో, పెళ్ళాలు కావాలి, తమకిద్దరు పెళ్ళాలుగా. అయినా ఒక పెళ్ళం వద్దు, రెండో పెళ్ళం వద్దంటే ఇన్నావా? ఒక పెళ్ళాన్ని పోషించడానికి సంపాదన లేదు కానీ ఇద్దరిని కట్టుకున్నావు.
బావా నాకు చాలా బోర్ కొడుతుంది. కనీసం నా ఫోన్లో రీల్స్ చూద్దామంటే వైఫై కూడా పనిచేయట్లేదు. నా డేటా ఏమో అంతా అయిపోయింది. ఇంకా సుబ్బారావు గాడు వైఫై వైర్ కూడా పీకేశాడు రాదా. ఇప్పుడు మనకి మిగిలింది ఆ గోడ మీద బల్లి, ఈ సీలింగ్ ఫ్యాన్ మాత్రమే. వాటినే చూస్తూ ఎంజాయ్ చేద్దాం. అదేంటి రాదమ్మా, నువ్వు పెద్ద సెలబ్రిటీవి కదా, మీ ఫ్యాన్స్ని ఎవరినైనా బిర్యానీ పంపించమని చూద్దాం. లైకుల వల్ల కడుపు నిండదని ఇప్పుడైనా తెలిసిందా? అత్తమ్మకంత వెటకారం ఏం వద్దులే. అసలు ఇదంతా మీ వల్లేగా. ఆ సుజి గారికి 5,000 పంపకపోతే ఈరోజు మనం రాజభోజనం చేసేవాళ్ళం. మీ కూతురేమో అక్కడ ఫుల్గా వేస్తుంది, మనమేమో ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. భలే కరెక్ట్గా చెప్పినవు రాదా. అగో అత్తమ్మ, మీ కూతురు అక్కడ జల్సాలు చేస్తుంది, మనం ఇక్కడ పస్తులు ఉంటున్నాం. ఇది న్యాయమేనా అసలు? కనీసం మా నగలైనా తాకట్టు పెట్టి డబ్బులు తెద్దామనుకుంటే గవి కూడా నీ దగ్గరే పెట్టుకున్నావు అత్తమ్మ. ముయ్యండి మీరిద్దరు. నా కూతురి గురించి మాట్లాడితే నాలుక గోస్తా. అది నా రక్తమే, మీరు పరాయి వాళ్ళు. అది తిన్నా ఒకటే, నేను తిన్నా ఒకటే. మీకు ఆకలి వేస్తే వెళ్ళి మట్టి తినండి, పోండి ఇక్కడి నుంచి. మరి నేనెవరిని మంగమ్మ? నాకు ఆకలి వేయదా? నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. నీకెందుకయ్యా నారాయణ ఆకలి? పెళ్ళం మీద ప్రేమ లేని వాడికి, కూతురు మీద జాలి లేని వాడికి చెప్పకూడే గతి. పడుకో వెళ్ళి. ఆపండి, ఆకలితో చేస్తుంటే మీ గొడవలేంటి? నాకు పిచ్చెక్కుతోంది, తల కూడా పగిలిపోతుంది. పిచ్చి ఎక్కాల్సిందే మొగుడివి కదా. వెళ్ళి ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చి పిల్లల ఆకలి తీర్చాల్సింది పోయి ఇలా మధ్యలో కూర్చొని ఏడిస్తే ఏం లాభం? అలా చేతగాని వాళ్ళలాగా నిలబడే బదులు పోయి ఎక్కడైనా అప్పు తీసుకురావచ్చుగా. నీ వంకర మాటలు తగిలయ్యా. రాత్రి 11 గంటలకి అప్పవిడిస్తాడే, దయ్యాల దగ్గరికి పోయి అడగమంటావా? బావా ఇక నేను పోయి పడుకుంటున్నా. ఆకలితో నిద్ర వస్తుందో రాదో. గుడ్ నైట్. బ్యాడ్ ఫ్యామిలీ. చీచి. నడువురా, మీ అమ్మకి మెలకు వస్తే మనల్ని తినేస్తుంది. ఇంకా చెప్పులు చప్పుడు కూడా రాకుండా నడువు. ఏం భయపడికి నాన్న, అందరూ పడుకున్నారులే. ఇగో ఒక బస్ స్టాండ్ దగ్గర బాబాయ్ హోటల్ ఇంకా తీసే ఉంటుంది. వేడి వేడి ఎగ్ దోశ, పక్కనే అల్లం చట్నీ. అబ్బా, తలుచుకుంటుంటేనే నోరు ఊరుతుంది. రానా నా తొందరగా పోదాం. ఇంకో ఆ ఎగ్ దోశ, అల్లం చట్నీ నాకేం వద్దులేరా. నాకు 2 ఇడ్లీ చాలు, అందులో సాంబార్ వేసుకొని తింటా. అదే బాగుంటది. పద త్వరగా పోదాం, లేకపోతే వాడు కొట్టు మూసేస్తాడు. నానా, ఏదో సౌండ్ వచ్చింది, ఎవరు లేవలేదుగా? లేదులేరా, అంతా సైలెంట్ గానే ఉంది. పద పోదాం. ఏంది బావా, ఎక్కడికి? తండ్రి కొడుకులు అర్ధరాత్రి దొంగల్లాగా ఎక్కడికి బయలుదేరారు? దీనమ్మ జీవితం దీనికంట పడ్డం ఏందో. ఆ సత్య, నువ్వు ఇంకా పడుకోలేదా? మేము వాకింగ్కి వెళ్తున్నాంలే. వాకింగ్కా? అయినా రాత్రి 12 గంటలకి ఎవరైనా వాకింగ్కి వెళ్తారా? నాకు ఆకలేస్తుంటే నిద్ర ఎలా వస్తుంది బావా? ఇంతకీ మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? జేబులో చిల్లిగవ్వ కూడా లేదు అనుకుంటే హోటల్కి బయలుదేరారు. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆకలి చంపేస్తుంటే ఈ రాక్షసి అడ్డొచ్చింది. ఇప్పుడు ఆ 500 బయటికి తీయాలా, లేక అబద్ధం చెప్పి దెబ్బలు తినాలా? ఇంకా షూలో డబ్బులున్నాయని దీనికి తెలిస్తే ఇక నా పని గోవిందా గోవిందా.